భీమసేన వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ నెల 23వ తేదీన ఆదివారం మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భవన్లో జరుగుతూ ఉంది. దయచేసి కాలనీ సభ్యులు కూడా ఇందులో పాలుపంపులు పొందుకోవాలి. ఎందుకంటే రాజ్యాంగం లేకపోతే మనం ఇప్పుడు ఎలా అయితే మనం ఈ పొజిషన్ లో ఉన్నామో ఆ పొజిషన్ మనకు ఉండేది కాదు. రాజ్యాంగం అనేటువంటిది ప్రతి ఒక్కరూ అనుభవిస్తూ ఈరోజు ఇంత చక్కగా మనం ప్రతి ఒక్కటిని పొందుకుంటా ఉన్నాము. అందుకు గాను మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి రోజు రాజ్యాంగ దినోత్సవం 23 అందరికీ కూడా ఆదివారం కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ఈ యొక్క చక్కటి కార్యక్రమాన్ని అన్నలు మన మధ్యకు వచ్చి ఇలా జరిపించడం చాలా ఆనందదాయకం. ఇది ఇక్కడే కాదు, ప్రతి ఒక్క గ్రామం కూడా ఇది బలోపేతం అవ్వాలి. పెద్ద సంఖ్యలో వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఆది ఆంధ్ర సేవా సంఘం కమిటీ తరఫున కూడా కోరుతా ఉన్నాం. జై భీమ్. ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించడం కోసం ఆయన 2 విషయాలు మీ ముందు. రేపు ఆదివారం 23వ తారీఖున ప్రతి సంవత్సరం కూడా మనం ఈ 2 రాష్ట్రాలు ఉన్నటువంటి గొప్ప మేధావుల్ని వక్తలను పిలిచి మరి సదస్సు నిర్వహిస్తున్నాం. ఆ సదస్సు తాలూకు వివరాలు మా ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు తెలియజేస్తారు. జై భీమ్ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ ఆర్ఎండ్బి దగ్గర ఉన్నటువంటి ఈ ఆది ఆంధ్ర సేవా సంఘానికి విశాఖపట్నం భీమసేన వారి తరఫున ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నామండి. భారత రాజ్యాంగం అంటే భారత రాజ్యాంగం లేకపోతే ఇక్కడ ఈరోజు ఇక్కడ నుంచి నేను మాట్లాడలేకపోతున్నాను. మనకి ఎన్నో హక్కులు వచ్చాయి. మనం ఈ భారతదేశంలో ఎక్కడైనా జీవించే ఒక స్వేచ్ఛ, స్వతంత్రం, స్వతంత్రత మనకు వచ్చిందనే కారణం భారత రాజ్యాంగం. సో ఆ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల నవంబర్ 23ని విశాఖపట్నంలో ఉండే అంబేద్కర్ భవన్లో ఒక గొప్ప సదస్సును మేము ఏర్పాటు చేశాం. ఆ సదస్సులో ప్రొఫెసర్ కంచె ఐలయ్య షెపర్డ్, ఈయన ప్రముఖ రచయిత హైదరాబాదు, అలాగే డాక్టర్ బైరి నరేష్ గారు జాతీయ అధ్యక్షులు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం హైదరాబాదు, అలాగే శ్రీమతి తులసి చంద్ గారు ఆవిడ ప్రముఖ జర్నలిస్ట్, ఈమె కూడా హైదరాబాద్, అలాగే పాటల తోట ఉదయ భాస్కర్ గారు ప్రముఖ దళిత గీత రచయిత, గాయకుడు, వ్యవస్థాపకులు బహుజన కళామండలి ఆంధ్రప్రదేశ్. వీళ్ళ నలుగురు ఈ సదస్సులో మనకి వాళ్ళ యొక్క భారత రాజ్యాంగ విశిష్టత, మనకు ఉన్నటువంటి హక్కులు, మనం ఏం చేయాలి అని ప్రతి ఒక్కటి కూడా మనం విప్లవకరంగా మనకి ఆ రోజు చెప్తారు. కాబట్టి మీరందరూ ఈ కార్యక్రమానికి రావాలని విశాఖపట్నం భీమసేన వారి తరఫున మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను. మీరందరూ వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ జై భీమ్. థ్యాంక్ యూ.